హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే మీకు ఈరోజు చామగడ్డ పులుసు ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. చూడండి, ఒక పక్కన నేనైతే ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను, ఇంకొక పక్కన చామగడ్డల కోసం అయితే మసాలా రెడీ చేస్తున్నాను. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని వెనకాలైతే నేను ఎగ్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ముందుగా కుక్కర్లో చామగడ్డలు అయితే ఉడకబెట్టాను. ఒక 3 విజిల్ వచ్చేదాకా ఇలా ఉడికిపోయాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కొంచెం పసుపు వేసి ఇలా నేను కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు వేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి అతుక్కపోకుండా. ఇలా ఎగ్గులోకి కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కలుపుకొని నేను గ్రైండ్ చేసుకున్న టమాటా అయితే ఒకటి ఇందులో పోసాను. కొంచెం పసుపు వేసి అది గోలనిస్తాను. అందాక ఈ చామగడ్డలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో పులుపు కోసం నేనైతే టమాటా కానీ చింతపండు కానీ వాడలేదు. పులుపు అంటే మేము తినం కాబట్టి. చూడండి, కాస్త ఇదైతే మరగనిస్తాను. మరిగిన తర్వాత ఇందులో నేను సన్నగా తరిగిన కొత్తిమీరాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, అదైతే అయిపోయింది చామగడ్డ. ఇప్పుడు ఎగ్ కర్రీలోకి ఉప్పు, కారం, పసుపు, ధనియా వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకొని చూడండి, ఫైనల్గా ఎగ్ కర్రీ అయిపోయింది.